అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే ఒక కామెంట్ అయితే నాకు వచ్చిందండి. పార్ట్స్గా పెట్టండి, ఒకేసారి స్పీడ్గా పెట్టేస్తున్నారు బ్లౌజ్ కటింగ్ అని, కొత్తగా నేర్చుకునే వారికి అర్థం అవ్వదని చెప్పేసి. అందుకని ఈ కటింగ్ అయితే 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్గా పెడతాను. ఫస్ట్ అయితే మనకు మెయిన్ ఏం కట్ చేసుకుంటాం, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఓపెన్ సైడ్ వైపు ఉండి జెయింటింగ్ మన వైపు ఉండాలన్నమాట. మీటర్ లైనింగ్ తీసుకుంటాం కదా, దాన్ని మిడిల్కి మర్చాలి. ఈ అంచులు ఉంటాయి కదా కోరాసు, అవి అటువైపు ఉండాలన్నమాట. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మర్చేయండి. ఈ విధంగా మర్చేయండి. చూడండి నీట్గా పెట్టేశాను కదా, టైట్ కుట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి ఉన్న దానికంటే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి హైట్ ఇది. ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఆ 1/2 ఇంచ్ అనేది మర్చిపోకూడదు. మనం కరెక్ట్ హైట్ ఇస్తే కుట్టిన తర్వాత పైకి అయిపోతుంది అనమాట బ్లౌజు. అందుకని ఖర్చులు అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ విధంగా నడుం లూజు హైట్ 2 చూసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది కటింగ్లో అంటే నడుం లూజు, హైటు, చెస్ట్ లూజ్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి చంక టైట్ కుట్టు వరకు వచ్చిందే చెస్ట్ అనమాట. కొంచెం లాగినట్టుగా చూసేయండి, ఖచ్చితంగా వస్తుందండి. చాలామంది అర్థం కావట్లేదు ఇది అంటున్నారు. నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తూ ఉంటాను కదా, చూసేయండి. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చిందనమాట. 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు పెట్టేసుకున్నానంటే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత, 40 ఇంచెస్ చెస్ట్. నడుం లూజ్ వచ్చేసి 36. అంటే చెస్ట్కి నడుముకి 4 ఇంచులు తేడా ఉందన్నమాట. 36 అంటే 4 భాగాలు 9 ఇంచులు కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇక్కడ మీకు రాసి చూద్దామని చెప్పేసి నేను రాస్తున్నాను అనమాట. మనకి ఎంత అనేది చెస్ట్ వచ్చేసి 40, నడుం లూజ్ వచ్చేసి 36. ఈ సైజెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది. 9 ఇంచులకు 1 ఇంచ్ కలిపితే డాట్ కోసం కదా మనకు సైడ్ కుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు వేసాను కదా లైన్ అలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నీట్గా మిడిల్కి మర్చేసిన తర్వాత చూడండి హైట్ ఎక్కడి నుంచి కింద ఖర్చు వదిలేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేది. ఫస్ట్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. నేను ఇక్కడ డబల్ మార్కింగ్ ఇచ్చాను చూసారు కదా, ఎందుకంటే స్టిచ్ చేసేసరికి దిగుతుంది కాబట్టి. ఇంకా నెక్ లూజ్ వచ్చేసి నేను 2 ఇంచులే ఇచ్చానండి, ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ అనేది జారకూడదు, అస్సలు జారకూడదు అనమాట. నెక్ మాత్రం డీప్ ఉండాలి కాబట్టి 2 ఇంచులు 2.5 ఇంచులు నెక్ లూజ్ ఇచ్చాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ నెక్ డౌన్ ఇచ్చేసాను, అంటే డీప్ ఇచ్చాను అనమాట. ఇలా ఎక్కువ డీప్ ఉన్న వాళ్ళకి ఇలా ఇచ్చేసుకోవాలి, మంచి డీప్ వస్తుంది నెక్, అలాగే షోల్డర్ అనేది జారదనమాట. ఇంకా నీట్గా ఈ బాక్స్ షేప్లో రౌండ్ తిప్పేసుకోవడమే. ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్లో సైజ్ ఏదైనా అవ్వనివ్వండి, చిన్న సైజా పెద్ద సైజా అనే విషయం పక్కన పెడితే ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. వీళ్ళకి ఎంత డీప్గా ఉండాలంటే చాలా డీప్గా ఉండాలి నెక్, కాబట్టి ఇక నేను డీప్గానే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఒకవేళ మీ దగ్గర సైజ్ బ్లౌజ్ లేదు అంటే మనం 3 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే సైజ్ ప్రకారం తీసేసుకుంటున్నాను. దానికి ఖర్చు అంటే కుట్టు కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసేయడమే. అలాగే చంక డౌన్ కూడా చూడండి, సైడ్ వైపు నుంచి ఇలా సైడ్ కుట్ల వైపు నుంచి మనం హ్యాండ్ జాయింటింగ్ వేస్తాం కదా, అక్కడికి ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసేయండి ఖర్చుతో సహా కలిపి. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చంక అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ చంక మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ బ్యాక్ పార్ట్లో చూసుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ మూలన చూడండి 1.5 ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పుతున్నాను. ఈ 1.5 ఇంచులు ఎందుకు పెట్టుకోవాలి, నెక్ డీప్గా ఉన్నప్పుడు 1.5 ఇంచులు, నెక్ తక్కువగా ఉన్నప్పుడు 1.5 ఇంచు పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టుకి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా, మనం వేసిన మార్కింగ్కి ఈ బ్లౌజ్కున్న చంక లూజ్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేస్తే 9.5 ఇంచులు ఉందండి నాకు. ఇక్కడ 9.5 ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది. మరి పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఈ చంక భాగము ఈ సైజుకి సరిపోతుందా అనేది చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే అర్థం అవ్వాలి అంటున్నారు కాబట్టి స్లో చేసి చూపిస్తున్నాను అనమాట.
చూడండి నాకు ఇక్కడ సరిపోలేదు, నేను ఇంకొక 1/2 ఇంచ్ కిందకి దింపేసి మళ్ళీ 1.25 ఇంచుల దగ్గర నుంచి రౌండ్ తిప్పుతున్నాను. టేప్ పెట్టి చూడట్లేదు కదా అక్కడ, డైరెక్ట్గా తిప్పుతున్నారు అనుకోవచ్చు, నాకు అలవాటు. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టేసి నీట్గా ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు సరిపోతుందండి, కరెక్ట్గానే సరిపోతుంది. మనకు 9.5 ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది, ఏం పర్వాలేదు, సరిపోతుంది. ఇంకా నీట్గా కట్ చేసేయడం అనమాట. బ్యాక్ పార్ట్లో నేను ఏమేమి చూశాను, హైటు, ముఖ్యంగా చంక కరెక్ట్గా సెట్ చేయండి. అలాగే నెక్ లూజ్ కూడా సైజుని బట్టి కరెక్ట్గా పెట్టండి. మరి నెక్ లూజ్ ఎక్కువగా పెట్టేస్తే షోల్డర్ జారిపోతుంది, చంక అనేది తక్కువ పెట్టినా టైట్ అవుతుంది, ఎక్కువ పెట్టినా లూజ్ అవుతుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తే తర్వాత ఫ్రంట్ దాన్ని కూడా పర్ఫెక్ట్గా కట్ చేయడం, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది నేర్చుకుంటే బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఎంత పెద్ద సైజ్ అయినా రానివ్వండి, ఎంత చిన్న సైజ్ అయినా రానివ్వండి. ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ మొత్తం నీట్గా కట్ చేసేసాను కదా. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఒక బ్యాక్ పార్ట్కే 7 మినిట్స్ పట్టింది నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఫ్రంట్ కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 3 పార్ట్స్గా, హ్యాండ్స్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి పెడదాం అనుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షోల్డర్కి ఎదురుగా డాట్ మార్కింగ్ వేసాను కదా, అలా వేసేస్తే సరిపోతుంది. ఎలా 1 ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చేసి 3 నుంచి 3.5 వరకు వేసుకుంటే 4 వరకు కూడా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.